నాకు ఏం దొరుకుతుందంటే గడ్డి వచ్చింది తీసుకో. సంసారాన్ని మదించాలి, పెళ్లి చేసుకోవాలి. అందుకే బ్రహ్మచర్యం తర్వాత గార్హస్థ్యం. నేరుగా సన్యాసానికి వెళితే మళ్ళీ అబౌట్ టైం వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకంటే ఏ కోరికలు తీరాలా, బలవంతంగా తీసుకున్నాడు సన్యాసం. కోరికలు తీరాలి, తెలియాలి, దీంట్లో ఏమీ లేదని అర్థం కావాలి. ఇంత తాపత్రయపడ్డాం కానీ ఏదో ఏదో ఊహించుకుని అనవసరంగా సెల్ ఫోన్ నిండా మెసేజ్లో ఉన్నాయి, వేస్ట్. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే దండగ డిలీట్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇంత చేసాక అర్థమైపోయింది ఏమీ లేదు. అప్పుడు ఇంకా వదిలిపెట్టే విషయం కాదా. ఇప్పుడు ధర్మం బాధ్యత, పిల్లలందరికీ వయసు వచ్చేసింది, అప్పుడు పెళ్లి చేయాలి, ఏం వదిలిపెడతావు. ఇప్పుడు బాధ్యతలు ఉంటాయి. అదేనండి చిలకడం. చిలకగా అప్పుడు నవనీతం పుట్టింది. ఈ మొగాడికి ఆడదానికి కూడా 60 ఏళ్ళు వచ్చేసరికి అప్పటికి అర్థమైంది ఏమీ లేదు. భాగవతం చదువుకుందామా, ఈ మాట 20 ఏళ్ళప్పుడు అనుకుంటే ఎంత బాగుండేదో. అందుకే ఆధ్యాత్మిక సభల్లో పెద్దవాళ్ళు ఎందుకు ఉండేవారంటే ఇందుకే. ఈ మధ్య మారింది, యువతరం కూడా బాగా ఉంటారు, మేము ఆనందిస్తాం. ఇదివరకు వాళ్ళే ఉండేవారు, నేను అనుమానంలా. మొత్తం 60 ఏళ్ళు దాటపోతే అసలు ఎంట్రన్స్ లేదు. 60 దాటాలి. ముచ్చుముఖంలో ఉంటే ఇంకా మంచిది, మంచంతో పట్టుకొచ్చి కూర్చోబడతారు. ఎందుకంటే వాడు కూడా శ్రద్ధ కాదు. ఏదో 4 మొక్కలు వింటే ఏమిటో, అది 4 మొక్కలు గాలి మొక్కలా, అది కూడా శ్రద్ధ లేదండి. 4 మొక్కలు వింటే అది యమధర్మరాజు వాడి భయంతో మా దగ్గరికి వస్తాడు. ఆసక్తిగా వినడం, జీవితం కోసం వినడం అనేది నిజంగా 10 ఏళ్ల బట్టి భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసార మాధ్యమాలు తీసుకొచ్చిన మార్పు అండి. నేను నమస్కారం పెడతాను. చక్క యువతరంలో వచ్చింది గొప్ప మార్పు. ఇవాళ ఆధ్యాత్మిక సభలో యువతరమే ఎక్కువ కనబడుతుంది. వాళ్ళ జీవిత సమస్యలకు పరిష్కారాన్ని ఇందులో చూపించగలుగుతున్నాం అమ్మవారి దైవాలని. అందుకని ఖచ్చితంగా వస్తున్నాను ఇందులో. ఏదో నేను నాకు ఇవాళ ఏదో ఉంది, అది గురువుగారి మాట నవజీవన వేదంలోనూ రాత్రి భారతంలోనూ చూస్తే నాకు తెలుస్తుందని కూర్చుని నాకు తర్వాత చెప్పిన వాడు మేము చూడగానే మాకు సమస్య దొరికిందండి. నాకేం తెలియదు వాడికేం సమస్య ఉందో. ప్రపంచం బాగుండాలనే చిత్తశుద్ధితో మాట్లాడితే అప్రయత్నంగా దొరుకుతాయి, మనం ఉద్దేశించక్కర్లేదు ఆ విషయం. ఆ నవనీతం వచ్చాక కూడా 60 ఏళ్ళకి ఆ నవనీతం సారం అనమాట. నవనీతం అంటే ఎసెన్స్. నవనీతం తీసాక కూడా దాన్ని మళ్ళీ కాచాలి. ఏదో వచ్చేసింది తెలిసిపోయింది అనగానే సరిపడ, దాన్ని మళ్ళీ జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఆ కాసగా వచ్చినటువంటి పరమజ్ఞానమే ఘృతం, నెయ్యి. దాన్ని స్నేహం అని కూడా, నూనెని. అది దాన్ని మనం అగ్నిలో వేస్తాం. అంటే నీ జీవితాన్ని మొత్తం పాలలా ఉంచి, కాచి, తోడుపెట్టి, పెరుగు చేసి, చిలికి, మదించి, వెన్న వచ్చాక వెన్నని కాచి, నెయ్యి చేసి భగవదర్పితం చేయి. ఇది భారతీయ యజ్ఞ సారాంశం. ఊరికే పొలలో పెడకలో పెట్టుకుని చేసే వ్యవహారం కాదు. అలాగని దానికి భౌతిక పర్యావరణం కూడా ఉంది. అంది మర్రి, మారేడు, జువ్వి, జమ్మి లాంటివి వాడతారు. దానివల్ల మేఘాలు వదిలితే వర్షాలు కురిస్తే ప్రత్యక్షణ దర్శి. యజ్ఞాత్ భౌతి పర్జన్య, పర్జన్యాద్ అన్న సంభవ. ఇది యజ్ఞ ప్రక్రియ. అందుకని ఇలాగ వచ్చి అగ్నిరాపక అర్జు పృథివీ పృథివ్యామోషక ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉన్నాయి. ఈ సృష్టి ఏర్పడిన విధానాన్ని గమనించండి. ఆకాశానికి శబ్దం ఒక్కటే లక్షణం. అది మళ్ళీ అక్కడి నుంచి సరిగ్గా వాయువు వచ్చిందండి. వాయువుకి చూడండి శబ్ద స్పర్శ 2 లక్షణాలు వచ్చింది. వాయువుకి శబ్దం ఉంది, గాలి శబ్దం చేస్తుంది, జీ అరుస్తుంది. మనకి సినిమాలో చూపిస్తారు చూడండి, ఒక దెయ్యాన్ని చూపించాలంటే ఒక తెర చూపిస్తాడు. ఆ తెర నిన్ను వీడని నీడను నేనే జీ అని కలుగుతుంది. వీడి గుండె అయిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా చంద్రముఖి, ఐరుంధతి లాంటి సినిమాల్లో ముందు తెర కదిలాకే తర్వాత వస్తుంది అనుష్క. ఇలా రాదు, తెర కదలేదు, గాలికేగా. అదే వాయువు చేసే శబ్దం అంటే అది. ఆకాశానికి శబ్దం మాత్రమే ఉంది, వాయువుకు స్పర్శ ఉంది. గాలి తగిలింది, చల్లగాలి వేసింది అంటాం మనం, లేకపోతే వేడెక్కిపోతుంది. స్పర్శ, శబ్ద స్పర్శ. ఇంకొంచెం వాయువు నుంచి ముదిరిందండి అగ్ని. వాయువు అగ్ని కదా, అందుకే దానికి శబ్ద స్పర్శ రూపం 3 ఉన్నాయి. అగ్ని శబ్దం ఉంది, పేలుతూ ఉంటుంది చిరపట్లో. స్పర్శ ఉంది, ముట్టుకుంటే కాళ్ళలా. రూపం ఉంది, ఎర్రగా మండిపోతుంది తెలుస్తుంది. అక్కడ వాయువుకి రూపం లేదు, శబ్దానికి ఆకాశానికి రూపం లేదు. అంటే క్రమక్రమంగా సూక్ష్మం నుంచి స్థూలం ఏర్పడింది. సృష్టిలో అవగాహన అవుతుందంటే తేలిగ్గా, కష్టం ఎక్కడ ఉంది? సూక్ష్మంలో కేవలం శబ్దం, తర్వాత శబ్ద స్పర్శాలు వాయువు, శబ్ద స్పర్శ రూపాలు కలిపితే అగ్ని, తర్వాత అగ్ని రాపక అన్నిటికి శబ్ద స్పర్శ రూప రసాలు. నీటికి శబ్దం ఉంది, బుడబుడ అయితే నీటి బుడగ. స్పర్శ ఉంది, ముట్టుకుంటున్నాం. రూపం ఉంది, కనిపిస్తోంది, కాలం ప్రవహిస్తోంది. రసం ఉంది, నీరు నోట్లో పెట్టుకుంటే రుచి తెలిసింది. ఉప్పగా ఉంది, చల్లగా ఉంది అన్నాం. దాని నీటి నుంచి వచ్చింది భూమి. దీనికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఉన్నాయి. భూమికి శబ్దం ఉంది, మందుపాత్రలు పేలుతున్నాయి, భూమిలోని శబ్దాలు వస్తున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి. భూమికి స్పర్శ ఉంది, ముట్టుకోగలం. రూపం ఉంది, నల్లగా కనపడుతోంది గుండ్రంగా. రసం ఉంది, మట్టి రుచి మనకు తెలియదు, గర్భం ధరించిన వాళ్ళకి తెలుసు, అదే తింటారు వాళ్ళు.
మట్టికి రుచి ఉంది. గంధం ఉండాలి. ప్రధానంగా భూమికి గంధవతి పృథివీ ప్రధాన లక్షణం గంధం. కానీ 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన జీవులకు ఎన్ని ఉంటాయో గమనించండి. ఇంతకు రెట్టింపు ఉంటాయి. అవే మన పట్టుకున్నాయి. అందుకే వీటిని పంచ తన్మాత్రలు, పంచ విషయములు. వీటి నుంచి బయటికి రాకపోవడమే మనస్సు. పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కలపండి 20 కదండి. ఇక పై 4 ఏమిటంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి ఏమిటి? దత్తాత్రేయ తత్వంలో, గురుతత్వంలో ఇది చాలా ముఖ్యం. 24 తత్వాలు తెలుసుకుంటే కానీ నీకేం తెలియదు అబ్బాయి అంటారు. సంఖ్య అదే 24 అనే సంఖ్య. దాని నుంచే సాంఖ్యం వచ్చింది. కపిల మహర్షి భాగవతంలో ఈ తత్వాన్ని మొత్తం తన తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేస్తాడు. కర్దమ ప్రజాపతి అని ఉండేవాడు. దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి. ఆ కర్దమ ప్రజాపతి భార్య దేవహూతి. వారిద్దరూ సంతానం కోసం కావాలని అనుకుని, మామూలు సంతానం దేనికి, ఊరికి ఆధార్ కార్డు మీద సంతానం ఎవరికైనా కలుగుతారు, మనకు అలాంటి వాడు కలిగితే అలాగా శ్రీమన్నారాయణమూర్తి గురించి తపస్సు చేస్తే ఎవరో పుట్టడం ఏమిటి మహర్షి, నేను మీ కడుపులో పుడతానో నా అదృష్టం అన్నాడు దేవుడు స్వయం. ఆ శ్రీమన్నారాయణుడే కపిల మహర్షిగా పుట్టాడు. ఆయన తర్వాత తల్లికి బోధ చేస్తాడు. ఆ బోధ చేసినప్పుడు 24 చెప్తాడు. మనస్సు మనకి ఇప్పుడు మనస్సు అందరికీ పనిచేస్తుంది. మనస్సు అని ఏ దశలో ఉంటాం? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఒకటే, అన్నీ లేవు. కానీ ఒక దశలో దాన్ని మనస్సు అంటాం, ఇంకో దశలో దాన్ని బుద్ధి అంటాం, ఇంకో దశలో దాన్ని చిత్తం అంటాం, ఇంకో దశలో దాన్ని అహంకారం అంటాం. ఆశ్చర్యం ఏం లేదు ఇందులో. పెళ్లి కాకుండా మన ఇంట్లో ఉంటే అమ్మాయి అంటాం, పెళ్ళి అయితే ముత్తైదువ అంటాం, తర్వాత పిల్లలు కలిగాక సంతానవతి, సౌభాగ్యవతి అంటాం, తర్వాత ఓ ముసలావిడ అంటాం. ఒకటే కదా, ఒక ఆవిడే కదండి. ఆవిడనే ఒక ఆయన అమ్మ అని గౌరవించాడు, దండం పెట్టాడు. ఇంకొక ఆయన ఏమో ప్రేమించాడు, భార్య కాబట్టి. ఇంకొక ఆయన ఏమో కూతురు, మా అమ్మాయి అండి, నాకు 60 ఏళ్ళు వచ్చినా మా అమ్మాయే అన్నాడు. ఒకటే మనిషి, ఒకరు కూతురుగా, ఒకరు తల్లిగా, ఒకరు భార్యగా, రకరకాలుగా. ఎందుకని వారి వారి స్థానాలు బట్టి కదా. అలాగే మనస్సులో అవునా వద్దా, చేద్దామా మానేద్దామా, ఏమిటిది అని సంకల్ప వికల్పాలు అంటారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు అది మనస్సు. అయ్యాక ఒక అరగంట మొత్తం మీద చర్చో, పక్క వాళ్ళతో చర్చో, మనకే చందన చర్చో అయ్యాక చేసేద్దాం, అప్పుడు బుద్ధి. అందుకే బుద్ధి లేదా అంటారు, మనసు లేదా అన్నారు. సరిగ్గా కార్యక్రమం సరిగ్గా జరగకుండా పాడేది బుద్ధి లేదంటే నిశ్చయం సరిగ్గా చేయరా. కొన్ని నిర్ణయాలు గట్టిగా తీసుకోకపోతే జరగదు ఏ కార్యక్రమం కూడా. అక్కడ చాలా గట్టిగా ఉండాలి. ఆ ఏదో ఒకట్లే ఎవరో ఒకరు అంటే చెడిపోతుంది. అదే నిశ్చయాత్మిక బుద్ధికి సంకల్పాత్మకం మనస్సు, బుద్ధి అయ్యే కదండి. అదే మనస్సులో వచ్చే పెద్ద వెంటంతా ఇక్కడ వస్తుంది చిత్తం. ఆ దశకి దాన్ని వెళ్ళనివ్వడం. మనం చేసిన పనుల్లో కొన్ని, మనం చేసిన ఆలోచనల్లో కొన్ని జ్ఞాపకాలుగా మనస్సులో ఉండిపోతాయి. చిత్తం అంటే నథింగ్ బట్ స్టోర్ రూమ్. మీ అమెరికా భాషలో చెప్పాలంటే గ్యారేజ్. దాంట్లో ఏముంటాయో తెలియదు, ఎన్ని ఉంటాయో తెలియదు, ఎప్పుడూ తీయదు. అందుకే వెళ్ళడానికి అదో దారి, కారు ఎక్కడ పెడతారు కాబట్టి. ఒక 26 జతల చెప్పులు ఉంటాయి, 36 జతల ముప్పులు ఉంటాయి, ఎందుకు ఉంటాయో తెలియదు. అనేక రకాల సామాన్లు అక్కడ ఉంటాయి, ఎప్పుడూ దాన్ని ముట్టుకోరు. అదే చిత్తం, అంతకంటే. ఇప్పుడు చిత్తశుద్ధి అంటే ఏమిటో చెప్పండి. మీరు ఇల్లు ఖాళీ చేశారు, గ్యారేజ్ కూడా ఖాళీ చేస్తారా చేయరా? అది మరి ఇంట్లో ఉన్న సామాన్లు వాడుకునేవి మనం ముఖ్యంగా వాడుకుని ఎదురుగా పెట్టుకుంటాం. మరీ బాగా గుర్తుండాలంటే ఫ్రిడ్జ్ మొహాన్ని తగిలిస్తాం ఓ బెండ. ఇక్కడ సంస్కృతి ఇక్కడ ఉందిగా గమనిస్తున్నాను. దాని మొహాన్ని పెడతారు కుంకుమ పొట్టులాగా. దాని నిండా ఏమిటో దెయ్యం పోతంలా ఉంటుంది. ఎందుకంటే మన మనసులో పెట్టుకున్న ఓపిక లేదుగా. అంటే అతి ముఖ్యమైన మనం పెడుతున్నావు కదా. ఇంకోటి ఉంటుంది, బాగా ఆఫీస్ పెడుతూ చూసుకోవాలంటే వెళ్ళేటప్పుడు కాఫీ తాగుతాడుగా, ఆ బలమే పెట్టుకుంటాడు. మర్చిపోతాము. ఇన్ని చేశాక మళ్ళీ కారెక్కాక ఫోన్ మర్చిపోయా, నేను ప్రాణం మర్చిపోలేదు. ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్టే. ఈ గ్యారేజ్ వర్క్ ఉంది చూడండి, ఇది చిత్తామమ్మా. మనం ఏం చేస్తాము, కొన్ని అది తీసేయం. అలాగని మన కాంక్ష ఉండని. ఇది 36 జతలు చెప్పులు దేనికంటే ఇంట్లో ఉన్నది ఇద్దరా. నాకు ఇప్పటికీ ఇండియాలో కూడా అదే ప్రశ్న. ప్రతి అపార్ట్మెంట్ ముందు ఓ గూడు, గోడలో గూడు. ఏదో గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుందని వీడికి ఓ గూడు ఉంది, గూడులో ఓ గోడ ఉంది, గోడలో మళ్ళీ ఓ గూడు ఉంది. దాంట్లో 3 అరలు. ఇంత చేసి ఈ పిల్లలు కానీ ఈ పెద్ద మనిషి కానీ అక్కడ విప్పరు, పక్కన విప్పుతారు. గొప్ప నాగరికత, గొప్ప క్రమశిక్షణ. ఏం చెప్పడానికి లేదు. ఎందుకు విప్పారు ఇక్కడ అంటే నాకు హడావుడు అబ్బా. ఇప్పుడు ఇక్కడ విప్పడానికి అక్కడ విప్పడానికి తేడా చూడండి. ఒక్క సెకను కూడా తేడా ఉండదని మన బద్ధకం తప్పితే. అసలు ఇంట్లో ఏ వస్తువైనా ఎందుకు మర్చిపోతారో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎందుకు మర్చిపోతారంటే పెట్టవలసిన చోట పెట్టాలి. వస్తువు తీసుకుంటాం మనం, వాడతాం, దాన్ని పెట్టవలసిన చోట పెట్టాం. ఎక్కడో అక్కడ హడావుల్లో పెట్టా, ఆ హడావుల్లో అక్కడ కూడా పెట్టచ్చమ్మా.
దువ్వెన దువ్వుకున్నాం, నాకు అవకాశం లేదు, మీకు ఉందిగా. ఈ దువ్వెన మర్చిపోవడం పడలేక నేను మొత్తమే లేకుండా చేసుకున్నాను. దువ్వుకున్నామండి, అది అద్దం దగ్గరే పెట్టామనుకోండి ఖచ్చితంగా. ఎందుకు పోతుందండి, ఎందుకు మర్చిపోతామండి? మనం ఏం చేస్తాం, దాని పనిలో తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూను కాకరకాయ వేపుడు పక్కన దువ్వెన పెడతాం వంటింట్లో, అక్కడ ఉంటుంది అది. మళ్ళీ ఎప్పుడో దువ్వెన నాశనం ఎక్కడో పెట్టా, ఎక్కడ ఇక్కడ జుట్టు ముడేశాడు, ఎక్కడ ఏదో దుశ్శాసనంలో ద్రౌపదిని పట్టుకున్నాడు, స్వయం కేశగ్రహణం ఇలా పట్టుకుని ఎక్కడో పెట్టా. ఎంత వెతికినా దొరకదమ్మా, ఎందుకంటే దాన్ని పెట్టవలసిన చోట పెట్టదు. మీరు ఎప్పుడైనా చేసి చూడండి, అనుమానమే లేదు. ధారణ, జ్ఞాపక శక్తి ఎవరు ఓడగొడుచుకుని పుట్టరండి. క్రమశిక్షణే ధారణ. క్రమశిక్షణ ఉన్నవాడికి ఏది మర్చిపోవడం. పుస్తకాల నుంచి బండి నుంచి వచ్చిన అబ్బాయి ఎక్కడ పెట్టాలో అక్కడే పడితే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇది బరువుగా ఉందని ఎక్కడో వదిలేస్తే మళ్ళీ వెళ్ళే వరకు వాడు చూడు, ఆ తర్వాత ఎక్కడ ఉందో తెలియదు. అదే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాం, అంటే ఎందుకు మర్చిపోతాం అప్పుడు? సరిగ్గా ఈ పెట్టకుండా మనం ఏం చేస్తాం, స్టోర్ రూమ్లో ఉంచినట్టుగా ఎక్కడెక్కడ బారేస్తాం కదా, వాటి గురించి అలా పట్టించుకో. ఇల్లు ఖాళీ చేసేప్పుడు పట్టించుకుంటాం. సరిగ్గా చిత్తంలో ఈ చేసిన కర్మల బాబతు వాటికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఉన్నాయే, అప్పుడు దాన్ని చిత్తం అంటారు, దాన్ని స్టోర్ రూమ్ అంటారు. చిత్తశుద్ధి అంటే ఇవన్నీ బయటికి పంపడం. పూజల ద్వారా, నోముల ద్వారా, స్నానాల ద్వారా, పుష్కరాల ద్వారా, దీపాల ద్వారా, ఈ ప్రసంగాల ద్వారా, ఇది కూడా అందులో భాగం. ఇది కూడా కర్మకాండ, ఇదేం జ్ఞానకాండ కాదు, ఇది కర్మకాండ, ఇది పనే. నేను చెప్పినంత మాత్రాన్ని మీకు ఇది ఎక్కుతుందో లేదు, నాకే ఎక్కిందో లేదో అనుమానం చూసుకోవాలి. అని చెప్పడం చాలా తేలిక, దానికే చెప్పిన వాడు అందరికీ ఎక్కిందని అనుకోవద్దండి. వాళ్ళ ఇంట్లో అడగాలి, ఈయన ఇంట్లో ఎలా ఉంటున్నాడు అడగండి, అప్పుడు తెలుస్తుంది. అలా చెబుతారు కానీ చచ్చిపోతున్నాను ఇక్కడ అని మా శారద అంటే నా పని అయిపోయినట్టు. అలా అనదు, నాకు నమ్మకం. ఎందుకంటే ఆవిడ మర్చిపోయిన వస్తువులన్నీ నేను ఎక్కడెక్కడ మళ్ళీ పెట్టేస్తాను. మా ఇంట్లో నేనే పెద్ద అసిస్టెంట్. నాకు బోర్డు సమయం ఉంటుంది, ఎందుకంటే అన్ని పనులు సక్రమంగా సమయానికి చేస్తాం. ఎప్పుడు సమయానికి పనిచేసేవాడికి ఎప్పుడూ ఒక అరగంట ఖాళీ ఉంటుంది. అది పుష్పక విమానం వాడి జీవితం. ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడి జీవితం పుష్పక విమానం. ఎన్ని పనులు చేసినా ఇంకో పనికి చోటు ఉంటుంది. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకోటి చోటు ఉంటుంది. ఒక టైం ప్రకారం ఈ పని ఇప్పుడు పట్టాలి, ఇప్పుడు ఇలా చేయాలని ఒక అరగంట ఎప్పుడు దొరుకుతుంది. ఎందుకంటే ఏదైనా అత్యవసరమైన పని వచ్చినప్పుడు ఈ రోజువారీ చేసే పనుల్లో ఏదైనా పక్కనంటే దాన్ని అక్కడ పెట్టుకుంటామండి. అంత అర్జెంటుగానే పని తీసేస్తాం, దాన్ని ఇక్కడ పెట్టుకున్న సమయం లేకపోవడం ఎక్కడిది? ఎవరికి సమయం ఉండదు? ఒక టైం టేబులే లేని వాడికి సమయం ఉండదు. ఎందుకంటే ఏ పని ఎప్పుడు చేయాలో నీకు నియమం లేదు. కాబట్టి కొత్తగా వచ్చిన పని ఎక్కడ పెడతావు? అసలు ఉన్న పనులే లేకుండా ఉంటాయి. దీనికో సమయం ఉంటే ఖచ్చితంగా అరగంట గంట కేటాయిస్తే ఏదో ఒక గంట అరగంట పక్కకి తీసి దీన్ని అక్కడ పెట్టేద్దాం, అయిపోయింది. అడ్జస్ట్మెంట్ గుర్తుండదు ఖచ్చితంగా. అప్పుడు ఆందోళన ఎందుకు ఉంటుంది, ఇబ్బంది ఎందుకు ఉంటుంది? అది చెయ్యం మనం. ఈ చేయకపోవడానికి కారణం అలాగే జీవితంలో కూడా ఈ జ్ఞాపకాలు మనస్సులో పెట్టుకుని అప్పుడు నా పెళ్ళి అలా జరిగిందంటే అని ఒక 6 ఏళ్ళు అయ్యాక చెప్తూ ఉంటుంది. పెద్ద ఆల్బమ్ ఇవన్నీ. వచ్చిన వాడిని ఎవరన్నా ఇంటికి వస్తే పెళ్లి ఆల్బమ్ అండి చూడండి, పెళ్ళి అయిన కొత్తలో వాడికి ఏం సంబరం, అందులో పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కూతురు కాదు, నా కొడుకుగాడు ఎవడో వచ్చాడు. ఈ పెళ్లి ఆల్బమ్ నాకు దేనికి? వాడు అంతకంటే మొహమాటానికి బాగుందండి అంటాడు, ఆ వెళ్ళిపోగానే పక్కన వేస్తాడు. మన అజ్ఞానం మనది, వారి అజ్ఞానం వారిది. ఎందుకు ఇన్ని జ్ఞాపకాలు? ఇవాళ పెళ్ళిళ్ళలో మీకు ఇక్కడ సంగతి నాకు తెలియదు కానీ అక్కడ ఒక వీడియో వాడికి 5 లక్షలు ఇస్తున్నారండి. ఇంకా పైన వీడియో వాడికి అంత అవసరమా? అదే తలంబరాలు పోసుకుంటుంటే నాకు ఆశ్చర్యం. అది పెళ్లి కొడుకు కేసు చూడదండి, వాడి కేసు చూస్తాను. పెద్ద కరం ఇది. తలంబరాలు మొగుడికి పోస్తున్నావు కదా, అటు చూస్తావేటమ్మా అంటే ఫోటో వాడే చెప్తాడు, లుక్ ఇట్ అంటాడు. మొన్న ఎక్కడో హోవర్ డ్యామ్ అని వెళ్ళాము, లాస్ వేగాస్. అక్కడ నాకు అర్థం కాదు, వాడు అందరినీ ఫోటో తీస్తున్నాడు. ఈ తీవ్రవాదం వచ్చేది జరుగుతుంది. ఇది మొత్తం వచ్చిన వాళ్ళని లాగేస్తాడు. నిలబడి ఏదో అరుస్తున్నాడు అమెరికాలో, నాకు అర్థం కావట్లేదు ఆ భాష. కానీ ఏదో బ్రాడ్ స్మైల్ నాకు బ్యాడ్ స్మైల్ కింద కనపడుతుంది. నేను మా పక్కన బాబు ప్రియతమ్మ అని ఎవరో మా శిష్యుడు అటువంటి తీసుకెళ్ళాడు. యామజా బాబు ఈ బ్యాడ్ స్మైల్ అంటాడు ఏమిటంటే అది బ్రాడ్ స్మైల్ అని బాబు అన్నాడు. ఓహో, ఫోటోకి నవ్వమని వాడు ఉద్దేశమా? ఎందుకంటే అమెరికా వాళ్ళకి నవ్వమని చెప్పాలి, ఇండియా వాళ్ళకి అక్కరా, మనం నవ్వుతున్నాం. ఇక్కడ నవ్వే మొహాలు చాలా తక్కువ. హాయ్ అంటాడు, పోతాడు. నవ్వాడు ఏడ్చాడో కూడా తెలియదు. మనం నవ్వితే శుభ్రంగా నవ్వుతాం, హాయిగా పక్కవాడు ఇబ్బంది పడేందుకు నవ్వుతాం. ఏడ్చినా అలాగే ఉంటుంది. మనం ఏడుకోవడానికి గంట కట్టేస్తాం. ఏదైనా స్పష్టమే, అదే తేడా. అందుకని బ్రాడ్ స్మైల్ అంటాడే ఇలాగే.
ఇవన్నీ మనం చూడండి, రకరకాల కార్యక్రమాలు, పెళ్లి కావచ్చు, పిల్లలు కావచ్చు. మా అబ్బాయి అండి, వాడు ఇంకా 16 ఏళ్ళు వయసున్నారు. వాడు పుట్టినప్పటి నుంచి ఫోటోలన్నీ మనకు చూపుతారు. వాడు అల్లూరి సీతారామరాజా, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, ఎందుకు చూడాలమ్మా ఆ ఫోటోలన్నీ? నాకేం పని, నాకేం ఆసక్తి ఉండదు. మా అబ్బాయి కాదే, మా అబ్బాయివే నేను చూడను. అదేదో ఆసక్తి అంటే మన పిల్లాడు అందరికీ యశోద కృష్ణుడి కింద లెక్క. నీకు అయితే మాకు అవుతారా అమ్మాయి కూడా? నువ్వు చూసుకో కూర్చుని. ఇవన్నీ రండి చూపించడం, చెప్పడం, ఈ వివరాలన్నీ ఇవన్నీ జ్ఞాపకాలుగా స్టోర్ రూమ్లో ఉండిపోయి, అదే చిత్రగుప్త. గమనించండి, పాప పుణ్యాల లెక్కలు రాసేవాడి పేరు చిత్రగుప్త. అది పొరపాటు అండి, చిత్రగుప్త కాదు. తాకింద తావొత్తు పెట్టారు తత్వశాస్త్రం ప్రకారం. మూలమైన నామం చిత్తగుప్త. అది మనకి వెంటనే తెలియద్దు అని రావత్తు పెట్టారు. కాస్త మెలిసి పెడతారు సంస్కృతంలో. వెంటనే తెలియదు, వయస్సు వచ్చాక తెలిస్తే. కావాలంటే మీకు లెక్క ఏమిటంటే, నక్షత్రాల్లో చిత్రా నక్షత్రం, దాన్ని చిత్తా నక్షత్రం అంటారు చాలా. అది పొరపాటే, అది చిత్రా నక్షత్రం. దాని నుంచి చైత్రమాసం వచ్చింది. చిత్ర నక్షత్రం దగ్గర చైత్రం రావాలంటే చిత్రం ఉండాలి. చిత్త నుంచి వచ్చి చైత్రం అని తాకిన తావొస్తుంది. చైత్రం ఎందుకు ఉంది? చిత్రా నక్షత్రాన్ని మనం చిత్తా నక్షత్రం అంటాం పొరపాటుగా. అలాగే చిత్తగుప్తుడు మనం చిత్రగుప్తుడు అనడం వల్ల మనకు విషయాలు అర్థం కాదు. వాడి పేరు చిత్తగుప్తుడు. నీ మనస్సులో ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు తప్పితే పైన అప్పుడు సినిమాలో బ్రహ్మానందం పైన కూర్చొని ఒక పుస్తకం తీసుకుని రాయడు. ఎవరి పాపకర్మలు ఎవరు రాస్తారండి? ప్రపంచంలో ఎంత పెద్దవాడేది మాత్రం ఎలా రాస్తారండి? ఎలా సాధ్యం అది? ప్రతీకాత్మకంగా చెప్పినటువంటి పురాణ కథల్ని ప్రతీకాత్మకంగా అర్థం చేసుకోకపోతే మనం ఏం చేస్తాం? ఈ మధ్య మొదలు పెట్టారని మీకు ఆశ్చర్యం కాదు, చిత్రగుప్త వ్రతం అదోడు పుట్టింది. అయ్యి బాబు, నేను కన్సెషన్లో అనుకున్నాను. అంటే చిత్రగుప్తుడు వ్రతం చేసేసి దానం ఇచ్చేస్తే వాడు పాపుణ్యాలు లెక్కలు రాయట. మొత్తం మనకి దేశంలో ఉండే లంచగొండితనం నుంచి పుట్టిందండి. ఎవరికైనా లంచం ఇస్తే రికార్డు తీసేస్తాడుగా. మనం దేవుడికి లంచం ఇచ్చారు అక్కడ. వాడికి లంచం మారి, వాడు పూజ చేసి, వాడు బొమ్మలు దానం ఇచ్చాయి, వాడి పేరు మీద 10 మందికి దానాలు ఇచ్చాయి. చిత్రగుప్తుడు నీ అకౌంట్ క్యాన్సిల్. అంత తేలిగ్గా ఉంటాడా? అలా ఉంటే దేవుడు అవుతాడా? యమధర్మరాజు దగ్గర బరుడు తోలు తీసాడు ఆయన. అందుకే ఆ ఏర్పాటు అలా ఉండదండి ఖచ్చితంగా. మన పాపకర్మలు, మన పుణ్యకర్మలు, నువ్వు ఎన్ని నదుల్లో మునిగినా, ఎన్ని దీపాలు పెట్టినా, ఎన్ని వ్రతాలు చేసినా, అన్ని పుణ్యాలు, అన్ని పాపాలు అనుభవించి తీరాల్సిందే. ఓన్లీ వన్ థింగ్, ఒక్కటే, అదే గురుతత్వం. జ్ఞానం పొందితే అనుభవించక్కల. ఆ జ్ఞాన మార్గం ఒక్కటే శాంతి. జ్ఞానం పొందితే ఇప్పుడు ఈ క్షణం రద్దు అవుతాయి. మీకు ఈ ఉపన్యాసం అయ్యేలోగా నాకు రద్దు అయినాయి. అమ్మవారి మీద, నా తల్లి మీద నాకు నమ్మకం. నేను మళ్ళీ పుట్టే అవకాశమే లేదు. నాకు ఏముండవు మనస్సులో. వెళ్తే ఆ ధైర్యంతోనే నేను మాట్లాడుతున్నాను. యోగ వాసిష్టం చదివిన తర్వాత, శంకర సాహిత్యం చదివిన తర్వాత, జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వం చదివిన తర్వాత ఏముండవండి మనస్సులో. సంపూర్ణమైన జ్ఞానం. ప్రాయశ్చిత్తమకో జ్ఞానం. శంకరాచార్య చెప్పిన మాట వేదాంత 2వ స్తోత్రంలో. నా బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమకో జ్ఞానం ఇది వేదాంత డిండిమఖ అని వేదాంత 2వ స్తోత్రంలో చెబుతారు జగద్గురు శంకరాచార్య. నువ్వు బుద్ధిపూర్వకంగా చేసినా సరే, అంటే తెలిసి చేసినా సరే, అబుద్ధిపూర్వక తెలియకుండా కొన్ని చేస్తాం. నడుస్తుంటే కొన్ని జీవులు చచ్చిపోతే మనం చూసుకుంటామా? తెలిసి చేయడం, తెలియక చేయడం అంటే ఏంటో తెలుసా? ఇలా కూర్చున్నామండి, దోమ కుట్టింది, తప్పన్నా మనకు తెలియదా, కొట్టడం దాందే తప్పు, పోయిందంతే, మరి పాపం అంటాం. ఎవడు కొట్టమని చెప్పాడు? అంతే. నువ్వు కుట్టినప్పుడు ఇలా కూర్చొని దయచేసి తప్పుకో ప్లీజ్ అంటారా? ఎవడు అంటావు? అసంకల్పిత ప్రతీకార చర్య. జీవితం అంతా ఎవడి జీవితం అసంకల్పిత ప్రతీకార చర్యలా జరుగుతుందో వాడు ఏ పాప పుణ్యాలు అనుభవించడం మోక్షం పొందుతాడు. అదే రమణ మహర్షి జీవితం, అదే రామకృష్ణ పరమహంస జీవితం, అదే శంకరాచార్య జీవితం, అదే సద్గురు సాయినాథుని జీవితం. నో సంకల్పం, ఏ సంకల్పం ఉండదు. అసంకల్పిత ప్రతీకార చర్య అని. దోమ పుడితే ఇలా అన్నంత సహజంగా జరగాలి, అంతవరకు ఆ విషయం ఆలోచించదు. అంతేగాని దోమగా పుట్టకుండానే మనం ఎవరన్నా కుడుతుందేమో ఎలా చంపాలి దానికి ఒక కోర్సు ఉంటుందా? ఉండదే, వేసేసాను తప్ప. కానీ ఎప్పుడు పాపం ఉంటుందంటే ఒక్కో మహానుభావుడు ఉంటాడు, అక్కడ చూస్తూ ఉంటాను. 150 రూపాయలు ఎట్టో బ్యాట్ కొంటాడు. సాయంత్రం అయ్యేసరికి పెద్ద సంధ్యావందనం అంత గొప్ప కార్యక్రమం. గదులన్నీ తిరిగి దాంతో చంపుతాడు. ఇది పాపం. ఇంట్లో ఉండడానికి యజమానికి ఎంత హక్కు ఉందో దోమలకు అంత హక్కు ఉంది. ఏ మొహమాటంలో ఈ సృష్టి ఉన్నది మానవులు ఒక్కరి కోసం కాదు, 84 లక్షల జీవరాశుల్లో ఉన్న అనంత కోటి జీవుల కోసం ఈ సృష్టి ఉంది. నీ సొంతిల్లు అయినా సరే తత్వశాస్త్రం దానికి అంగీకరించదు. మన స్వార్థాలు పరికరాలు ఒకటి దోమలను అలా బ్యాట్ పెట్టి చంపకూడదు. ఆల్ అవుట్ పెట్టచ్చు కావాలంటే.
ఎందుకంటే వాడు కంపెనీ వాడే పెట్టాడు. ఆల్ అవుట్ అంటే అవి లోపల ఉంటే మీరు బయటికి వెళ్ళిపోవాలి. ఏ జీవి ప్రాణాన్ని తేలిగ్గా తీసుకునే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వడు. ఎందుకంటే చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ఆ ద్వామలో ఉన్నవాడు కూడా భగవంతుడే, విష్ణువు. ఎవడిచ్చాడు నీకు అధికారం అందపడానికి? అదే పుట్టగానే ఇలా అన్నాం అనుకోండి, విష్ణువు అడగడు. ఎందుకని? బాగుంది, పుట్టాక ఏం చేస్తాడు? దెబ్బ ఇచ్చాడు, ఇవ్వకుండా ఉంటాడు ఏమిటి? అది దాని కర్మ. కుట్టకుండానే చంపడం మన కర్మ. తెలుసుకొని తెలియని చిన్న ఉదాహరణ చెప్పారు. కానీ తెలుసుకొని తెలియక కొన్ని రకరకాలుగా చేస్తాం. ఈ చేసినటువంటివన్నీ చిత్తంలో జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. ఇవే సరిగ్గా పెరిగి ఇంకో జన్మకు కారణం. ఎలా పెరుగుతాయి? మనిషి పెరుగుతుంటే మనిషితో పాటే మనసులో ఉంటాయి జ్ఞాపకాలు. అందుకే మీరు 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళైనా చూడండి, మనం ఇలా కూర్చోగానే నేను సర్వీసులో చేరిన కొత్తలో ఏం జరిగిందో తెలుసా? వాడు అడగల, అయినే మొదలెడతాడు. ఎప్పుడు అడిగాను నేను? సర్వీసులో చేరితే నాకే, చేరకపోతే నాకే? అబ్బే, ఏదో చెప్పాలి, ఏదో తాను ఏదో సాధించాలని గొప్ప చెప్పుకోవాలి. కొత్తలో మాస్టర్ వచ్చాడు, వేరేవాడు పరమ అజ్ఞాని. వాడిని అజ్ఞానం తింటే వీడికి సరదా. ఇదే పాపం. అంటే అప్పుడు సర్వీసులో చేరిన కొత్తలో ఉన్న విషయాన్ని 40 ఏళ్ళైనా మనిషి మర్చిపోలేకపోతుంటే దాని పాపమో పుణ్యమో అనుభవించాలా వద్దా? అదే జ్ఞాపకం. ఈ జ్ఞాపకాలే పాపపుణ్యాల రూపంలో మనస్సులో ఉంటాయి. చేసినప్పుడు మంచి చెడ్డలు, స్థిరపడి జ్ఞాపక రూపంలో ఉన్నప్పుడు పుణ్యపాపాలు. తెరం మారిందంతే, మంచి చెడ్డ అన్ని తేడా. ఈ మంచి జ్ఞాపక రూపంలో మారేసే రూపం మార్చుకుంటుంది. కర్మ రూపంలో జన సంస్కార రూపం పొందింది. ఏదో పాలు పెరుగై వెన్నయ్య నెయ్యేనంటే రూపం సూక్ష్మ రూపం, దాని అప్పుడు పుణ్యం. అది చెడ్డ పని, చేసినప్పుడు చెడ్డ పని, అది జ్ఞాపక రూపంలో మారేసరికి పాపం. మంచి చెడ్డలు మనం అనుభవించాం, పాపపుణ్యాలు అనుభవిస్తాం. ఎందుకంటే జ్ఞాపక రూపంలోకి మారే. జ్ఞాపక రూపంలో మారకుండా చూసుకోవాలంటే ఏం చేయాలండి? చాలా సులభమైన ఉపాయం. ఏమీ కష్టపడక్కల, ఎక్కడికి తిరగక్కల. కేదారాది సమస్త తీర్థములు కోర్కిందూడబోనేటికిన్ దూర్జుడు చెబుతాడు కాళహస్తి శతకం. కేదారాది సమస్త తీర్థములు కోర్కిందూడబోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు. కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు. నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులుగారే లోకులకట శ్రీకాళహస్తీశ్వర. కేదార్నాథ్ వెళ్తూ ఉంటారు, అమర్నాథ్ వెళ్తూ ఉంటారు, బద్రీనాథ్ వెళ్ళా ఉంటారు, చారుధామ యాత్ర చేసా ఉంటారు. బస్సు యాత్రా స్పెషల్ వాడు బాగుపడ్డం తప్పితే మనకేం వచ్చింది? మనం ఇంటికి వచ్చాక అదే రాగద్వేషాలు, అదే గొడవలు. మళ్ళీ అక్కడ అందరికంటే ముందు నాకే దర్శనమైంది. నాతో పాటు ఒక ఆయన వచ్చారు, ఆయన కావాలా, ఇదో అహంకారం. ఇప్పుడు వీడికి అవడం కంటే వాడికి కాలేదు అని చెప్పడం గొప్ప విషయం. అమర్నాథ్ వెళ్ళా, నువ్వు దీన్ని వదలలేదు, ఇదే పొట్టం కబుర్లు చెబుతున్నావు ఇక్కడ. ఎందుకు నీకు అమర్నాథ్? ఎందుకు అంబాజీపేటలో కూర్చోక? బుధవారం దూడసంత ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళొచ్చి ఇవే కబుర్లు, అదే గొప్పలు, అదే అహంకారాలు. ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, అలా వెళ్ళాం, అవి చూసాం, ఎవరికి దొరకిందో మాకేదో దొరికింది, ఎవరు మట్టి పెట్ట అక్కడ ఉన్నది అదే దొరికింది. అందుకే దూర్జుడు చెబుతున్నారు, ఇవన్నీ తిరుగుతారు. కాదా ముంగిలి వారణాసి, నీ ఇల్లు కైలాస కాశీ కాదా? కడుపే కైలాస శైలంబు. నీ శరీరమే కైలాసమయ్యా, నీకు అర్థం కావట్లా? గుడితత్వం అంటే అది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన తెలియద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయ్య. నీ శరీరం దేవాలయం అని తెలుసుకోలేకపోతున్నావు, లోపల జీవుడు రూపంలో ఉన్నావు, నువ్వే దేవుడు అని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు జీవుడు అనుకుంటున్నావు, నీకు పెద్ద ఉన్నతమైన దేవుడు స్థానం నేరుస్తుంటే జీవుడిలోనే ఏడుస్తావు బెట్ట. తాజ్మహల్ ఎక్స్ప్రెస్లో బతకరంటే గుడిసుబండిలో ఏడుస్తానంటమే, ఏడు అంటాడు దేవుడు. రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేయాలంటే లేదండి నాకు గుడిసుబండే ఇష్టం, మసి బొగ్గు వేయండి వేసుకో. నువ్వు దేవుడు అని చెబుతున్నా, లేదంటే నేను జీవుడిని, నాకు ఇవన్నీ బంధాలు. అబ్బో దేవుడు మనం ఎక్కడ అవుతామంటే కాదు, మనకి ఎప్పుడో ఇష్టం లేదు అసలు. దేవుడైతే ఆయన వదిలేసుకోవాలి. అందుకే జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చెయ్యము, అది చాలా కష్టంలాగా అనిపిస్తుంది. ఆకో పువ్వో ఆభరణమో పెట్టేమంటే పెట్టేస్తాం, అది చాలా తేలిక. ఆ జ్ఞానం పొంది తీరితేనే ఇవన్నీ పోతేనే పోవు. అందుకని అది పొందాలంటే సరిగ్గా ఇదే తత్వం లెక్క. ఈ చిత్తంలోంచి ఇవి పోవాలంటే ఏం చేయాలి? ఎలా వచ్చాయి చెప్పండి. చిత్తంలో జ్ఞాపకాలకి ఎలా ఉన్నాయేమో. జ్ఞాపక శక్తికి నేను చాలా ప్రసిద్ధుడిని అంటారు కదా. ఎందుకు జ్ఞాపకం ఉంటుందండి? ఏ విషయమైనా నేను ఎప్పుడు ధారణ మీద ఏదైనా మాట్లాడమంటే నేను ఒకటే చెబుతాను, జ్ఞాపకం ఉంచుకోవడం అంత దుఃఖం, మర్చిపోవడం అంత సుఖం ఇంకోటి లేదని చెబుతాను. ఎందుకు? జ్ఞాపక శక్తి పని లేక. జీవితంలో ఎన్ని మర్చిపోతే అంత సుఖంగా ఉంటాడు. జీవితం అంతే మర్చిపోవడమే. అసలు మనం ఈ శరీరం అనే విషయమే మర్చిపోవాలి చివరికి.
ఎందుకు జ్ఞాపకం? అది పరీక్షల కోసం ఉపయోగిస్తే పిల్లలు అడగాల్సిన ప్రశ్న. పెద్దాళ్ళకి దేనికి? నాకు పద్యాలు జ్ఞాపకం ఉండదు, వదిలేయి, నీ జీవితమే మర్చిపో, వదలడా. నేను సర్వీసులో చేరినప్పుడు అంటే మర్చిపోవడం ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరు అడిగారు నేను? ఇవే జ్ఞాపకాలు. అదే జ్ఞాపకం ఏది ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, 1000 పద్యాలు అప్పగించిన వ్యక్తిగా చెబుతున్నా, ఏది మీరు పలుసార్లు జ్ఞాపకం చేసుకుంటారో అది జ్ఞాపకం ఉంటుంది, లేని ఉండదు. నాకు ఎందుకు పద్యాలు గుర్తున్నాయంటే మళ్ళీ మళ్ళీ అనుకుంటానమ్మా, దేవరహస్యం ఏం లేదు అందులో, పుట్టుకతోనే నాకు ఈ ప్రతిభ ఏం లేదండి. నేను చాలాసార్లు చెప్పాను, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను నేను. ఇంత గొప్ప ప్రజ్ఞ ఉంటే ఎందుకు ఫెయిల్ అవుతాం? అయ్యేటప్పుడు అయ్యాం, తర్వాత మళ్ళీ ఇంకోసారి అయ్యాం, ఏం చేస్తాం? ఇవి ఎవడో నమ్మడు అసలు. పైగా మీరు చెప్పొద్దని కొంతమంది నాకు శిష్యులు, నువ్వు మీరు ఇలా చెప్పకూడదండి, ఇమేజ్ పాడు. నేను సల్మాన్ ఖాన్ అని చెప్పాను. అంటే ఇమేజ్ పాడకూడదు ఏంటి? పాడైతే ఏమైంది అంటే మన నా వెనకాల ముఠ తయారైపోతారు మా శిష్యులు భక్తుల కింద. వాళ్ళకు ఇమేజ్ కోసం ఇప్పుడు నేను ఉండాలి ఇక్కడ, నేను నాటకం ఆడాలి. ఇదేనండి వలయంలో చిక్కుకోవడం అంటే. గురువులు కూడా ఇలాగే చిక్కుకుంటారు, పీఠాలు పెట్టి, ట్రస్టులు పెట్టి, రకరకాల సైన్యాలు శానలు పెట్టి ఇలాగే చిక్కుకుంటారు. వీడి జ్ఞానం వాడికి అందకపోగా వాడి అజ్ఞానం వీడికి. మీరు మేము ఎలా ఉండాలో వాడు శాసిస్తాడా? నేను అందుకే ఎవరిని చేరినాము మొత్తం కుదరదు, నా ప్రోగ్రాం నేను నిర్ణయించుకుంటాను, నువ్వు నేనే మాట్లాడతా, ఫోన్ నేనే టికెట్లు బుక్ చేసుకుంటాను, నేనే నిర్ణయించుకుంటాను. ఎవరికో పెట్టామనుకోండి, ఏజెంటు, అసిస్టెంటు, సేవకుడు, సహాయకుడు అని ఇక మనకి తెలియకుండా నిర్ణయాలు చేస్తాడు. చివరికి మనపై ఎప్పుడో వీడియోలు కూడా తీస్తాడు అనవసరం, మన బతుకు బయటెడుతున్నాం. గురువుగారు మా గుప్పిట్లో ఉన్నారు, మరి చూసుకోండి, అయిపోయినట్టే. ఇంకా ఎందుకు ఇవ్వాలి అవకాశం? ఆ మాత్రం పనులు మనం చేసుకోలేము, చేసుకోగలిగిననే చేసుకుంటాము. ఇదే తప్పు. జ్ఞాపకాలుగా పెట్టుకున్నవి పోవాలి అంటే ఎందుకు జ్ఞాపకం ఉన్నాయండి? పదే పదే అనుకోవడం వల్ల. మరోలా అనుకోవద్దు. ఎవరైనా దుఃఖంలో ఉంటే చెబుతున్న ఉపాయం, ఆ విషయం ఆలోచించడం మానేయండి అమ్మా, దుఃఖం పోతుంది. మానరండి, అదే గొడవ. వచ్చిన వాడి దగ్గర కూడా అదే గొడవ. అలాగే ఉండడం. ఎందుకమ్మా అలా ఉన్నామని ఎవరో పలకరించాలి. అసలు ఎందుకు పలకరించాలని వాళ్ళ ముందు ఎందుకు ఎలా ఉండాలి మనం? మన సంస్కృతిలో చూడండి, మంగళవారం కన్నీళ్ళు పెట్టకూడదు, పర్వదినం కన్నీళ్ళు పెట్టకూడదు అని ఎందుకు చెబుతారంటే ఇది మానిపించరాదు. ఈ వంకను మానేస్తారు కదా. ఇవాళ ఏకాదశి ఏడవకూడదు, మంగళవారం ఏడవకూడదు. మంగళవారం కాదు, సోమవారం సాయంత్రం నుంచి ఏడవకూడదు, ఎందుకంటే మంగళవారం పొద్దు అంట. ఇది ఎందుకు పెట్టారో గమనించండి. ఈ ఆచార పరంపరలో గొప్పతనమే ఇది. అసలు ఏడుపు మానిపిద్దాం. మీరు అదే ఆచారంలో గమనించి ఇవాళ నవ్వకూడదు అని ఏదైనా తీతుందండి? ఉండదమ్మా. ఉంటే అది భారతీయ సంస్కృతి కాదు. ఎప్పుడైనా నవ్వచ్చు. అమావాస్య నాడు కూడా పగలబడి నవ్వచ్చు, మరింత మంచిది. పళ్ళు బయటికి కనపడతాయి, చీకటి కొందరు నాడు కనపడవు. ఇప్పుడు నవ్వచ్చు, ఇప్పుడు నవ్వకూడదనే నిబంధన మన సంస్కృతిలో లేదు కదా. ఇప్పుడు ఏడవచ్చు, ఇప్పుడు ఏడవకూడదని ఎందుకు ఉందంటే, కొత్త పెళ్లి కూతురు దేనికైనా కన్నీళ్ళు అలా కన్నీళ్ళు పెట్టకూడదు. పెళ్లి సమయంలో ఏవో గుర్తొచ్చింది అప్పుడు, వేరే విషయం ఏం కాదు. ఈ పెళ్లి ఇష్టం లేక కాదు, ఇష్టమే. ఏదో గుర్తొచ్చింది పాప, అప్పకింతలు అయిపోతే వెళ్ళిపోవాలి కదా, అది ఏదో గుర్తొచ్చింది. అందుకని ఏమంటారు, వద్దు. అంతేకాదు, పిల్లల్ని పంపిస్తుంటే కూడా తల్లి కన్నీళ్ళు పెడితే శుభవాన్ని కాపురాన్ని పంపిస్తున్నావు, అలా ఉండకూడదమ్మా అని పక్క కూడా చెప్తారు. తరచు ఏడుపును మానిపించే ఆచారాలు మనకి చాలా ఉన్నాయండి, ఏదో ఒక పేరు. ఇవాళ పుణ్యతిథి, ఇవాళ పెద్దవాళ్ళు తద్దినం పెడుతున్నావు, ఎందుకు నిజమేనండి. పచ్చికాయ పగిలిపోయిందమ్మా, కొడుకో కూతురు ఎవరైనా పితృకార్యం చేస్తున్నాం, ఏడవకుండా ఎలా ఉంటామండి. కానీ పక్క వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ అది సరిగ్గా శ్రద్ధగా పెట్టకపోతే వాళ్ళకి అందదు, మీరు ఇప్పుడు కాస్త ఆపుకోండి, కాస్త జాగ్రత్త చేయండి అని చెప్తారు. వాళ్ళకి కోపిష్ట వాళ్ళ విషయం అదే. ఏదో ఒక రకంగా అది మానిపిద్దాం, తగ్గిద్దాం. అంటే ఆ దుఃఖాన్ని కానీ, సుఖాన్ని కానీ, పుణ్యాన్ని కానీ, పాపాన్ని కానీ దేన్నైనా మీరు మళ్ళీ తలుచుకోకండి. వస్తే మళ్ళీ వెనక్కి గంటేయండి. దానికో ఉపాయం. ఎలా తలుచుకోకుండా ఉంటామండి? గుర్తొస్తుంది, అంతే కదా. దానికే ఉపాయం అండి ఖచ్చితంగా. భగవన్నామస్మరణ. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. ఏదో ఒక మంత్రాన్ని, భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరించండి. సరిగ్గా ఒక సీడీలో కొత్త పాట రికార్డు చేయడం, పాత పాట జరిగిపోయినట్టే ఈ భగవన్నామాన్ని నిరంతరం మీరు రికార్డు చేస్తే ఉన్న మొత్తం స్టోర్ రూమ్, గ్యారేజ్లో సరికంతా ఎగిరిపోయింది మొత్తం, ఎక్కడా లేదండి. అది పునర్జన్మ రాహిత్యం, అది మోక్షం. దానికి గుడి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసా? మన దేవాలయం ఇతరులకు ఉండదండి. వాళ్ళు ఏదో పెద్ద ఆక్షేపిస్తారు, మేము బొమ్మలను పూజించే పిచ్చి మాట, విగ్రహారాధన చేయరోడు ప్రపంచంలో లేడు. నువ్వు ప్రార్థనా మందిరం అని కంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు అంటే అది విగ్రహమే. ఆయన మాకంటే పెద్ద విగ్రహం. ఏదో పుణ్యక్షేత్రంలో భావించి అటువైపు తిరిగి ప్రార్థన చేస్తున్నామంటే అది విగ్రహమే. అటువైపు ఎందుకు తిరగడం? పూజ చేయలేదా? అక్కడికి వెళ్ళి రాళ్లతో కొట్టాం, వేళ్లతో, అదంతా విగ్రహారాధన. ఎందుకు కొడుతున్నావు? ఆ కొట్టేది ఉగ్రవాదంలో కొట్టడం. అబ్బాయి చేయలేదు అలాగా.
ఇదంతా విగ్రహారాధన అజ్ఞానం. విగ్రహారాధన లేని మతం ప్రపంచంలో లేదు. ఎవ్వరితో ఏ వేదిక మీదైనా చర్చకి సిద్ధం. విగ్రహారాధన లేని మతం ప్రపంచంలో లేదు, సాధ్యం కాదు. అసలు అది మతమే కాదు విగ్రహారాధన లేకపోతే. హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తామయ్యా? మీరు గుడి కట్టిన విధానాన్ని గమనించడం. మన శరీరం ఎలా నిర్మాణం ఏందో అలా గుడి కట్టారమ్మా. హిందూ దేవాలయం అంత పవిత్రం. అందుకే షాపింగ్ మాల్స్లో ఎక్కడో గుడి ఖాళీ అయ్యగానే నాలుగు విగ్రహాలు పెడితే దాన్ని గుడి అనరమ్మా, షాపింగ్ గుడి అంటారు. గుడి అంటే ఖచ్చితంగా దేవుడు వెలవాల్సిందే. అక్కడ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. దేహో దేవాలయ ప్రోక్త అన్నారు శంకరాచార్య. అంటే దేహం ఎలా ఉందో అలాగే గుడి కట్టారు ఖచ్చితంగా. అందుకే గుడిలో ప్రవేశించేటప్పుడు మనకి ప్రహారీ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కో చోట 2-3 ప్రాకారాలు కూడా ఉంటాయి. ఆ గుడి సందర్భాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి, ఆయనకి ఆకాశంలో ఆ నక్షత్రానికి ఉండే స్థానాన్ని బట్టి ఖగోళ శాస్త్రం ప్రకారం దేవాలయం నిర్మాణం చేస్తారు. ఈ విషయాలు మీకు నేను సంక్షిప్తంగా చెబుతాను, కానీ పూర్తిగా తెలవాలి అంటే ది హిడెన్ సీక్రెట్స్ అని ఆచార్య రజనీష్ ఓషో మహానుభావుడైన తత్వవేత్త, ఆయన రాసిన పుస్తకం చదవండి. ది హిడెన్ సీక్రెట్స్, నిగూఢ రహస్యాలను తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో సరే ఉంది. దాంట్లో అనేక విషయాలు చెప్తాను. మన పూర్వ సాహిత్యంలో చెప్పిన దానికంటే కూడా ఆయన చెప్పింది ఇంకా ఆధునికంగా చాలా బాగుంది. నేను చదివాను కాబట్టి మాట్లాడగలుగుతున్నా. ఆయనకి మహానుభావుడి కృతజ్ఞత. ప్రహారీ గోడ లోపలికి ప్రవేశించావంటే నీ శరీరంలోకి నువ్వు ప్రవేశించావు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళు, బయట ప్రపంచం చూడవు. అది ప్రహారీ గోడ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి సరిగ్గా లోపలికి వెళ్ళాక 3 ప్రదక్షిణాలు చేస్తాం. ఆ 3 ప్రదక్షిణాలు చేయడం లెక్క ఏమిటంటే ఎప్పుడూ గుడిలో 3 ప్రదక్షిణాలే చేయాలి. నేను 27